హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటలు. ఈరోజు వచ్చేసి మనం పానీపూరి చేసుకుందామండి. ముందుగా వచ్చేసి బఠానీ మార్నింగ్ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని ఇలా వాటర్ అది మునిగేంత వరకు వాటర్ పోయాలి. కుక్కర్లో విజిల్ పెట్టుకోవాలి. దాంట్లో వచ్చేసి పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్. తర్వాత ఇలా విజిల్ పెట్టుకోవాలండి. 8 విజిల్స్ రావాలి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా బబుల్స్ వచ్చాయి కదండి, ఈ విధంగా ఉడకాలి. సో ఉడికిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందామండి మనము. సో ఒక బౌల్ తీసుకొని దాంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆనియన్స్, 1 టమాటో, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు. ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. సో గరం మసాలా కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఏవైతే ఉడికిపెట్టిన బఠానీలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. థిక్నెస్గా రావాలన్నమాట, గట్టిగా కావాలి. ఇట్లా పల్చగా ఉంది కదా, సో గట్టిగా అయ్యేంతవరకు ఉడకనివ్వాలి. చూసారు కదండి, ఈ విధంగా గట్టి పడిపోయేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పానీపూరికి వాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్గా చింతపండు నానబెట్టుకుందాం కొద్దిగా. ఇప్పుడు మిక్సీ జార్లో పుదీనా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఈ 3 కూడా మిక్సీకి వేసుకుందామండి మనము. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నాం కదా, ఇలా మొత్తం జల్లెడ పట్టుకుందామండి. చింతపండు రసం కూడా జల్లెడ పట్టుకుందామండి. సో వాటర్ని పక్క పెట్టేసుకొని ధనియాలు వేయించుకుందాం. ఇప్పుడు పానీపూరి వాటర్ తీసుకున్నాం కదండి, దాంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అజినామోటో అండి. ఈ 3 వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ధనియాలు కూడా వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పూరి రెడీ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో వచ్చేసి 2 కప్స్ ఆఫ్ బొంబాయి రవ్వ, అంటే ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకుందాం. సో 2 కప్స్ గోధుమ పిండి, నేను మైదా యూజ్ చేయట్లేదు, గోధుమ పిండి 2 కప్స్ తీసుకున్నాను. లిటిల్ బిట్ సాల్ట్ వేసారండి. ఇప్పుడు వాటర్ వేసి మొత్తం కలిపేసుకుందాం ఒకసారి. చపాతీ పిండి ముద్దలాగా తడుపుకోవాలండి. ఈ విధంగా తడుపుకోవాలి. పిండిని 5 మినిట్స్ నాననిద్దామండి, పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం చపాతీ పిండిని ఎలా రోల్ లాగా చేసుకుంటామో అలా చేసుకొని తాల్చుకోవాలండి. తాల్చుకున్న తర్వాత మన దగ్గర చిన్న మూత లాంటి ఏదైనా ఉంటే ఇలా రౌండ్ షేప్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూసారు కదా, ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పూరీలాగా వేసుకుందామండి. తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందామండి. వాటర్, పానీపూరి, బఠానీ కర్రీ. సో ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే సూపర్గా ఉంటుందండి పానీపూరి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.